కేసీఆర్ పనైపోయింది, ఇక ఫామ్ హౌస్ కే పరిమితం అంటూ రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రచారం ఒక్క ప్రెస్ మీట్ తోనే పటాపంచలయ్యింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 గంటల పైగా సాగిన సమావేశం. ప్రెస్ మీట్లలో కేసీఆర్ ప్రసంగం ఇచ్చిన స్పష్టమైన సంకేతం ఏమిటంటే ఇది రాజకీయ విరామం కాదు, రాజకీయ యుద్ధానికి ఆరంభం. కేసీఆర్ మాట్లాడితే సంచలనం అని మరోసారి రుజువైంది. కేసీఆర్ మాటల్లో వేడి తగ్గకపోగా పదును మరింత పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, కృష్ణా జలాల దొంగాటను, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోని లోపాలను కేసీఆర్ ఎండగట్టారు. ఏ ఒక్కరి పేరు ఎత్తకుండానే ఒక్కో మాటను తూటాగా మలిచి అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు కేసీఆర్. ఇది కేవలం ప్రసంగం కాదు, కాంగ్రెస్ పాలనపై ఉద్యమానికి ఆరంభమని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఐఆమ్ ఇన్ ది ఫీల్డ్ అంటూ కేసీఆర్ ఇచ్చిన అల్టిమేటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సమర శంఖారావం మోగింది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందున్నది ముసళ్ల పండుగేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో రానున్న రోజుల్లో కేసీఆర్ జోరును తట్టుకోవడం కాంగ్రెస్ వల్ల అయ్యే పని కాదని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరి మీరేమంటారు? కేసీఆర్ జోరును కాంగ్రెస్ పార్టీ తట్టుకుంటుందంటారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.